బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళా నర్సమ్మ చనిపోయింది. దీంతో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు పెరిగింది. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కల్లులో రసాయనాలు కలిపినట్లు అధికారులకు నివేదిక అందింది. రసాయనాలు కలిపిన కల్లు వల్లే పలువురు మృతి చెందగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. కేసులో ఇప్పటికే 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. మొత్తం 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ ఘటనలో. అసలు ఆ నివేదికలో ఏముంది? అధికారులకు అందించిన నివేదికలో అప్డేట్స్ ఏంటి? హైదర్ నగర్ కల్లు తాగిన తర్వాత మొత్తం 30 మందికి పైగానే ఆరోగ్యం పాలయ్యారు. వాంతులు విరోచనాలతో వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి అనేది కనిపించింది. అయితే తాజాగా మృతుల సంఖ్య అనేది మరింత పెరుగుతూ కనిపిస్తోంది. ఇప్పటికే 6 చనిపోయారు కల్తీ కల్లు బారిన పడి. ఇప్పుడు మరొక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు కూడా సమాచారం వస్తుంది. ఎల్లమ్మబండ సాయిశరణ్ కాలనీకి చెందిన కల్తీ కల్లు బాధితురాలు నర్సమ్మ ఈఎస్ఐ హాస్పిటల్లో ఆమె కల్తీ కల్లు తాగిన దగ్గర నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో 7కు చేరింది కల్తీ కల్లు మృతుల సంఖ్య. మొత్తం కల్తీ కల్లు బారిన పడి మృతి చెందిన వారి వివరాలు కనుక గమనించినట్లయితే సీతారాం, సాకలి పొద్దయ్య, అలాగే నారాయణమ్మ, స్వరూప, మౌనిక, నారాయణ, నర్సమ్మ ఇలా 7 మృతి చెందారు. 7 మృతి చెందినప్పటికీ ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ నుంచి కావచ్చు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకపోతే లాండ్ ఆర్డర్ పోలీసు నుంచి కావచ్చు ఎటువంటి సమాచారం అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాకపోవడంతో కొంత ఇది షాకింగ్ గా మారింది. ఇప్పటి వరకు మృతుల యొక్క వివరాలు అనేవి అధికారికంగా ఎందుకు బయటపెట్టట్లేదన్నటువంటి ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. ఇక మరోవైపు 30 మందికి పైగా వారు కాకుండానే 30 మందికి పైగా బాధితులందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 15 మంది వరకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొంతమంది ఇటు గాంధీ ఆసుపత్రిలోను, మరోవైపున వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందినట్టు తెలుస్తోంది. ఇక కల్తీ కల్లు ఘటనకు సంబంధించి కూడా పోలీసుల యొక్క దర్యాప్తు అనేది ముమ్మరమైంది. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి 7 నిందితులు ఉన్నారు. కూకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి ఈ కల్తీ కల్లు భారీ ఘటన అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత హైదర్ నగర్ కల్తీ కల్లు కాంపౌండ్ కు సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో ప్రస్తుతానికి 5 కేసులు నమోదు చేశారు. అలాగే కూకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్ సేకరణ అనేది జరిగింది. అసలు ఈ యొక్క కల్లు కాంపౌండ్లలో కల్తీ అనేది ఏ రకంగా జరుగుతుంది? కెమికల్స్ ద్వారా కల్లు తయారు చేస్తున్నారా, ఇంకేదన్నా పౌడర్స్ కలిపారా, లేకపోతే టాబ్లెట్స్ ఉపయోగించి కల్తీ చేస్తున్నారా అనేది విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ఒక కన్ఫర్మేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ అనేవి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కల్లు కాంపౌండ్ల నుంచి మొత్తం ఆ యొక్క శాంపిల్స్ ను సేకరించి వాటిని నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. ఈ యొక్క రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. మరోవైపున ఇప్పటికే 7 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు ప్రభుత్వం కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించింది. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కల్లు కాంపౌండ్లకు సంబంధించినటువంటి ఎవరైతే సొసైటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఇటువంటి ఘటనలు అనేవి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని నిన్న బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు నిమ్స్ ఆసుపత్రి వద్ద ఎక్సైజ్ మంత్రి జూపల్లి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క ఘటనలో కల్తీ కల్లు కారణంగా మొత్తం 7 మృతి చెందడంతో ఒకసారిగా హైదరాబాద్ మహానగరంలో కలకలం చెలరేగింది. ఇందులో కొంతమందికి మద్యం అలవాటు లేకపోగా కేవలం కల్లు అలవాటు ఉండి ఈ రకంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ తో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. రత్న, ఇప్పుడు ప్రభుత్వం అయితే స్పందిస్తుంది, కానీ ఎందుకు అఫీషియల్ గా చనిపోయిన అంటే మృతుల సంఖ్య ఎందుకు చెప్పట్లేదు? అఫీషియల్ గా ఎందుకు అనౌన్స్ చేయట్లేరు? వాస్తవానికి నిన్న ఎప్పుడైతే మంత్రి జూపల్లి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నటువంటి 15 మంది బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి సందర్భంలోనే
నేను అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం అనేది బయటకు వచ్చినప్పటికీ కూడా తనకు ఎటువంటి సమాచారం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. అంటే ఇది చనిపోయినటువంటి బాధితుల యొక్క వివరాలను ఎందుకు దాచిపెడుతున్నారు, ఆ యొక్క కుటుంబాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు పోవట్లేదు, కుటుంబాలు మాత్రమే తమ వారిని ప్రాణాలు కోల్పోయారు యొక్క ఇన్సిడెంట్ లో కత్తికు తాగినటువంటి విషయాలకు సంబంధించి లబోదిగం అంటున్నప్పటికీ అధికారికంగా అధికారులు ఎందుకు ధృవీకరించట్లేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అధికారులు మాత్రం దీని మీద ఎంక్వైరీ చేస్తాము, ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ చనిపోయిన వారి యొక్క డీటెయిల్స్ ని మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. ఆ కళ్ళు కాంపౌండ్ ఎవరైతే నడుపుతున్నారో ఆ యజమాని ఏమంటున్నారు అసలు? అంటే పోలీసులు అదుపులోనే ఉన్నారు కదా ఇప్పుడు? ప్రస్తుతం కేవలం హైదర్ నగర్ కల్తీ కల్లు ఘటనలో ఉన్నటువంటి కాంపౌండ్ మాత్రమే కాకుండా మరొక 4 కల్లు కాంపౌండ్లకు సంబంధించినటువంటి నిర్వాహకులందరినీ కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా హెచ్ఎంటీ కాలనీకి సంబంధించి కేపీహెచ్ పరిధిలో ఉన్నటువంటి నిర్వాహకుల విషయం తెలిసిన తర్వాత ఆ ప్రాంతంలో రన్ చేస్తున్నటువంటి కల్లు కాంపౌండ్లు నిర్వాహకులందరినీ కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరెవరు కల్తీ కల్లు తయారు చేస్తున్నారు, ఏ పౌడర్స్ ను కలిపి ఒక కల్లు తయారీ అనేది ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం అనేది నడుస్తుందనే విషయాన్ని ఆరా తీయడం జరుగుతుంది. మరోవైపున కేవలం కళ్ళు మాత్రమే కల్తీ జరుగుతుందా, లేకపోతే అక్కడ ఉపయోగించినటువంటి ఆహార పదార్థాలు అంటే వచ్చేటువంటి కస్టమర్ కు సర్వ్ చేసేటువంటి ఆహార పదార్థాల్లో కూడా కల్తీ చేస్తున్నారా? మనం రెగ్యులర్ గా చూసినప్పుడే ప్రతి దుకాణాల పేరుతో నిర్వహించినటువంటి యొక్క కల్తీ కళ్ళు కాంపౌండ్లలో చాలా పాచిపోయినటువంటి చికెన్లు పెట్టడం, ఆహార పదార్థాలను స్టఫ్ కింద పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. కల్తీ కళకు సంబంధించినటువంటి ఘటనతో పాటు పూర్తిగా ఆ కంపౌండ్లలో జరిగేటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా ప్రస్తుతం నిందితులను కొందరిని అదుపులోకి తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న.